నోటిఫికేషన్ కాదు, దగ్గర దగ్గర ఇప్పుడు అతను డిఫరెంట్ నోటిఫికేషన్లు రిలీజ్ చేశాడు. 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ గండిపేట నుంచి వెళ్ళి గాంధీ సరోవర్ వరకు, ఇక్కడ హిమాయసాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు దగ్గర దగ్గర చాలా నోటిఫికేషన్లు రిలీజ్ చేశాడు. అవన్నీ ఫేక్ న్యూస్ అయితే మరి నువ్వు ఇన్ని రోజులు అంతా ఏం చేస్తున్నావు? 12వ తారీఖు వరకు రిలీజ్ అయిన ఫేక్ న్యూస్లు అయితే ఈరోజు నువ్వు ఫేక్ న్యూస్ అంటున్నా, నువ్వు ఎందుకు మరి అది ప్రూఫ్ చేసేసి అది డిలీట్ చేసుకుంటే అయిపోతుంది కదా. సరే ఎక్కడుందండి సుందరీకరణ? ఎక్కడుందండి సుందరీకరణకు? దీనికేంటి ఆయన సుందరీకరణ చేయాలంటే అనుకుంటే ఎలాగన్నా సరే చేయొచ్చు. సుందరీకరణ అంటే ఈరోజు అతను 10 ఫీట్లు డీప్ వెళ్తానని అంటుండు. 10 ఫీట్లు కాకపోతే 20 ఫీట్లు వెళ్ళు, 20 ఫీట్లు కాకపోతే 30 ఫీట్లు వెళ్ళు. ప్రజలకు అంతరాయం కలగకుండా నువ్వు ఏం చేసినా పర్వాలేదు, మేము దానికి ఏమన్నా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మా ఇండ్లు అడ్డం వస్తున్నాయో మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుందంటే ఎవ్వరికి రూపాయి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవని అంటున్నావు. నువ్వు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వెళ్ళి నువ్వు 1,00,000 కోట్లు ఎలా తెస్తున్నావు? అసలు ఆ బ్యాంకు కూడా ఎలా ఇస్తుంది డబ్బులు? ఇప్పుడు మనం ఏదైనా ఒక లోన్కు 10 లక్షలు కావాలి లోన్ అంటున్నానంటే దానికి 100 ప్రాసెస్ అడుగుతుంది గవర్నమెంట్. ఏదే బ్యాంకు ఒక కాగితం కాదు, దానికి ఒకటికొకటి సపోర్ట్ 100 సపోర్ట్లు అడుగుతుంది. అన్ని సపోర్ట్లు ఇచ్చినాక కూడా వాడు లోన్ ఇచ్చేది కష్టం. అసలు ఏ మూమెంట్ తోటి అంటే రాష్ట్రం ఇంత దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మీకు ఎలా రుణం ఇస్తుంది? అది మీరు ఎలా కడతారు? రాష్ట్రమే అప్పుల కుప్ప అంటానని అన్నావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నారు అప్పుల కుప్ప చేసి పెట్టారు, నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఖాళీ బిందెలు ఉన్నాయి, నీకు మేము ఏమీ ఇవ్వలేము, ఏ సంక్షేమం కూడా మేము చేయలేమన్నాడు. మరి ఈరోజు నువ్వు ఇన్ని పైసలు ఖర్చు పెట్టి నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? ఇంతమందిని ఇబ్బంది పెట్టి నువ్వు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ప్రజా ప్రయోజనార్థం అంటే ఎక్కడ కనిపిస్తుంది? ప్రజలకు ఉపయోగం ఎక్కడ కనిపిస్తుంది నువ్వు చేసే ప్రాజెక్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా మాకు కూడా చూపిస్తే మాకు కూడా అర్థమవుతుంది కదా. ఓకే, మీరు చేసే ప్రాజెక్టు నిజాయితీగా ఉంది, అది నిజంగానే ప్రజలకు ఉపయోగపడుతుంది అని అంటే మేము కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి ఆలోచన చేసేవాళ్ళం కదా. నిజంగానే అది ఉపయోగపడుతుంటే అట్లాంటిది ఏమీ చెప్పట్లేదు, ఎవరు కూడా ఏమీ చెప్పట్లేదు. అసలు